ఇక బిగ్ బాస్ 9 లో 7th వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా వచ్చిన ప్రోమోను ఒక్కసారి చూస్తే గనక మాధురి వర్సెస్ సంజన అన్నట్టుగా కొనసాగుతుంది. ఇక ఈ టాస్క్ లో అయితే మాత్రం సంజనకు 10,000 అలాగే మాధురికో 10,000 ఇచ్చినట్టుగా అయితే ప్రోమోలో కనిపిస్తుంది. ఈ టాస్క్ లో అయితే మాత్రం తనూజ్ అయితే ఇరగదీసింది అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చేసి అలాగే సుమన్ శెట్టి తనూజ కలిపి సంజన దగ్గర ఉన్న డబ్బులు అయితే దుబ్బేసినట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక సంజన దగ్గర ఉన్న డబ్బులు దుబ్బేశారని చెప్పి సంజన అయితే లబో దిబో అన్నట్టు అయితే ప్రోమోలో చూపించారు. ఇక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చేసిన తనూజ అలాగే సుమన్ శెట్టి దివ్యతో కలిపి అయితే ముగ్గురు ఈ 10,000 అయితే పంచుకొని ఎవరి డబ్బులు అయితే దాచుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే తనూజ ఈ టాస్క్ లో డబ్బులు దెబ్బేస్తుంటే రీతు అయితే చూసింది. నాకు ఇస్తేనే ఒప్పుకుంటాను, నాకు ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా నేనైతే గొడవ పెడతానని రీతు అంటుంటే ఇక తనూజ అయితే ఇచ్చి పడేసిందనే చెప్పాలి. ఇలా టాస్క్ లోని డబ్బులు దెబ్బేసిన తర్వాత మళ్ళీ ఇవ్వడం అనేది కుదరదు. ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళే కంటెండర్లు అవుతారని. సో నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎలా ఇస్తానో నువ్వు దొబ్బేస్తే నాకు ఇస్తావా అని అయితే రీతుకైతే రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది. ఇక సంజన అయితే మాత్రం ఇలా మీరు డబ్బులు దొబ్బేశారు కానీ ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ ని క్యాన్సిల్ చేస్తాడు, సో నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని అయితే లబో దిబు అంటున్నా సరే తనూజ గానీ సుమన్ శెట్టి గానీ దివ్య గానీ డబ్బులు అయితే మాత్రం ఇవ్వలేదు. వాళ్ళు దుబ్బేసిన డబ్బులు అయితే మాత్రం ముగ్గురు 3 భాగాలుగా పంచుకొని ఎవరితో వాళ్ళు సేఫ్ గా అయితే దాచుకోవడం జరిగింది. అయితే రీతు వర్సెస్ తనూజ అన్నట్టుగా అయితే ప్రోమోలో చూపించారు. రీతు అయితే మాత్రం నాకు ఖచ్చితంగా మీరు దుబ్బేసిన డబ్బుల్లోంచి సగం ఇవ్వాలి, నేను ఇవ్వకపోతే ఒప్పుకోనంటే మేము ఎలా ఇస్తామో ఇవ్వమని అయితే తనూజ కరాఖండిగా చెప్పేసింది. సో ఈ ప్రోమోనంతా గమనిస్తే మాధురి దగ్గర అలాగే తనుజ్ దగ్గర సుమన్ శెట్టి దగ్గర దివ్య దగ్గర మాత్రమే డబ్బులు ఉన్నాయి. సో ఈ వీక్ అయితే మాత్రం వీళ్ళు 4 కంటెండర్లుగా అవ్వచ్చు అని అయితే అనిపిస్తుంది. సో ఈ వీక్ ఎవరు కెప్టెన్ అయితే బాగుంటది అనేది అయితే మీరు కామెంట్ పెట్టండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్ ఛానల్.